ఇష్టాలు ఎందుకురా? తర్వాత మనకొచ్చే కష్టాలని ఎవ్వరూ చూడరు. పదా వెళ్ళిపోండమ్మా, మీకు దండం పెడతాను, వెళ్ళిపోండి. అత్తయ్య, మా అన్న కూతుర్ని నా కొడుకు చేసుకుంటానన్నాడు. అంతకన్నా నాకింకేం కావాలి? దయచేసి మీరు వెళ్ళండి. వెళతామమ్మా, మాకేం అవసరం? పదరా. పదా. ఏయ్ తిరుపతమ్మా, నువ్వు దండం పెట్టింది ఆళ్ళకు కాదు, ముక్కోటి దేవతలకని నాకర్థమయ్యుండాది. దేవా గంగ చెల్లెల్ని చేసుకుంటే ఎగిరి గంతులేస్తే బావుంటదని లోపలే అనుకుంటుండావని నాకు తెలుసు. ఏయ్ దేవా, మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది నువ్వెట్టాంటి నిర్ణయాలు తీసుకుంటే చూడమని కాదు. నానా, నీకు నచ్చినా నచ్చకపోయినా నా మనసులో మాట చెప్పాను. గంగా, నువ్వు బావా అని పిలవాలని నాకెప్పటి నుంచో ఉంది. కానీ నువ్వెలా రిసీవ్ చేసుకుంటావో నాకు తెలీదు. నీకు మా నాన్నకి మధ్య ఎన్నో గొడవలు ఉండొచ్చు, కానీ నాకు మాత్రం నువ్వంటే గౌరవం, అభిమానం. మా ఇంటి గడప తొక్కడానికి కూడా ఇష్టపడని నువ్వు మీ చెల్లెలి పెళ్లి చేయడానికి అప్పడగడానికి వచ్చావు. నీ తప్పు కాదు, కానీ మా నాన్న వాళ్ళు అలా మాట్లాడి తప్పు చేశారు. దేవా, దయచేసి అడ్డు రాకండి. అభ్యంతరం అస్సలు చెప్పకండి నాన్న. శ్రీవల్లి లాంటి మంచి అమ్మాయిని కాదనుకున్నవాడు దురదృష్టవంతుడు. నేనేమి పెళ్లి కొప్పుకొని శ్రీవల్లికి జీవితం ఇవ్వడం లేదు. కాకపోతే మంచి మనసున్న గంగబావకి బామ్మర్దినవడం, వినయం విధేయత ఉన్న శ్రీవల్లికి భర్తనవ్వడం నేను చేసుకున్న పుణ్యం అనుకుంటాను. మీకిష్టమైతే వెళ్ళే వాళ్ళే వెళ్ళిపోతారు. గంగా, దేవా దేవుడని చెప్పను, కానీ మంచోడురా. అంటే నీ మొగుడు రాక్షసుడని చెప్తా ఉండావా ఏంది? నేనలా చెప్పడం లేదత్తయ్యా, చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎవరు ఎలాంటి వాళ్ళు ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. గంగా, ఏదో ఒకటి చెప్పాలి. అంతా నీ చేతుల్లోనే ఉంది. నా చేతుల్లో ఏం లేదు మావయ్య. నా చెల్లెలి ఇష్టాన్ని కూడా ఒకసారి తెలుసుకోవాలి. ఈ చీరలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా?
పెట్టుకుని ప్రమాణం చేసి చెప్తున్నాం, ఇక నుంచి నీ మాటే వింటామన్నయ్య. అన్నయ్య, దేవబావ ఎలాంటి వాడో నాకు తెలుసు. కానీ నువ్వు నా పెళ్లి కోసం ఇంకా ఇంకా కష్టాలు పడకూడదు అంటే కష్టమైనా సరే నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమని తల ఊపడమే నేను నీకు చేసే సహాయం. చెప్పమ్మా, దేవాబావని చేసుకోవడం నీకిష్టమేనా? మించిన ఆస్తి ఉంటుందని నేను అనుకోను. నీ అదృష్టం శ్రీవల్లి. టీచర్ని చేసుకోవాలనుకున్నావు, కుదరలేదు. పోలీస్ ఆఫీసర్ని చేసుకుంటున్నావు. నీది బంగారు పాదమమ్మా. నా కొడుకు మీద కోపం ఉన్నా ఆడి కొడుకు మాటిని శాంతపడ్డావు. రే అబ్బోడా, అట్ట నిలబడు. నీ చెల్లెలి పెళ్లి జరగాలనంటే నా మనవరాలు శివపార్వతి పెళ్లికి ఏ ఆటంకం రాకుండా చూసుకునే బాధ్యత నీదే. ఇది గుర్తెట్టుకో. శ్రీవల్లి, చాలా సంతోషం అమ్మా. ఎన్నాళ్ళ నుంచో జరుగుతున్న గొడవలు నా పెద్ద కూతురు శ్రీవల్లి వల్ల సమసిపోతాయి అనుకుంటున్నాను. సర్దుమానుకోవడమా ఇంకేమన్నానా? నేనే సాధించకపోయి ఉండొచ్చు, కానీ దేవతల్లాంటి పిల్లల్ని కని గొప్ప పని చేశాను అనుకుంటున్నాను. నా మీద నాకే గర్వంగా ఉంది.
మీ అమ్మ నిన్నటి నుంచి ఇంటి గడప తొక్కకుండా అమ్మని అనిపించేసిందిరా. 5గురిని కన్నా సరే మీ నాన్న తాగుబోతైతే మీ అమ్మ తిరిగిపోతామదట్రా. మీ అమ్మనంట కాదురా, రేపొద్దున్న మీ చెల్లెలు కూడా అట్టాగే చేస్తే హలో డాక్టర్. గంగా, ఆటో శంకరంలో చలనం వచ్చింది. ఇన్నేళ్ల తర్వాత అతనిలో చలనం రావటం నర్స్ చూసింది. మాట్లాడుతున్నాడా? లేదు గంగా, పూర్తి స్పృహ అయితే రాలేదు. ట్రీట్మెంట్కి బాడీ స్పందిస్తుందంటే ఎప్పుడైనా సరే అతను కోలుకోవచ్చు. వస్తున్నాను డాక్టర్, 10 నిమిషాల్లో మీ దగ్గర ఉంటాను. ఎవరు ఫోన్ చేస్తారు? వద్దు. శ్రీవల్లి, చెల్లెలు జాగ్రత్త. అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను. తెల్లారిలోపు వచ్చేస్తాను. అలాగే అన్నయ్య. అడుగుతుంటే అడ్డుకున్నావెందుకక్క? బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికని అడగకూడదు కదా అమృతవల్లి. ఈ టైంలో కంగారుగా వెళ్తున్న అన్నయ్యని అడగాలి కదా. ఎవరు ఫోన్ చేశారో ఏమైందో తెలుసుకోవాలి కదా. పేరు లేని ఆ హుండీని ఇప్పుడెందుకు తీసుకున్నట్టు? ఏ ఊరికి వెళ్ళినట్టు? అన్నయ్య ఏం చేస్తున్నాడు? సమాధానం తెలుసుకోకుండా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు అడిగి అన్నయ్యను బాధ పెట్టకూడదు. గేటుకి తాళం వేసొస్తాను. రాకుముదా?
గంగా, శంకరంలో చలనం రావడం నర్స్ చూసింది. నిజంగా కదిలాడా అమ్మా? అవును సార్, ఇందాక ఈ చేతి వేళ్ళు కదలడం నా కళ్ళారా చూశాను. నలుగురు చెల్లెలను పెంచి పెద్ద చేయడం అంటేనే చాలా కష్టం. అలాంటిది ఇన్నేళ్లుగా కోమాలో ఉన్న ఇతని హాస్పిటల్ ఖర్చులు కూడా భరిస్తున్నావంటే చాలా గ్రేట్. డాక్టర్, మా అమ్మ మీద పడ్డ నింద పోవాలంటే శంకరం మామ మాట్లాడాలి. డాక్టర్, డబ్బుల గురించి ఆలోచించకండి. 10,000 బిల్ అయితే 5,000 సర్దుతున్నానేమో, కానీ కాస్త లేట్ అయినా సరే మొత్తం కట్టేస్తాను డాక్టర్. మామా, చిన్నప్పుడు నా పరువు పోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం నీ ప్రాణం పోరాదు. నువ్వు కళ్ళు తెరవాలి. మా అమ్మ తప్పు చేసిందని ఏ పంచాయతీ అయితే చెప్పిందో అదే పంచాయతీలో అందరి ముందు నువ్వు చెప్పాలి. ఇదే నా లక్ష్యం. నువ్వే నా సాక్ష్యం. అమ్మా, అమ్మా, ఎక్కడున్నావు అమ్మా? మామా, 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 లే మామా, మామా. మామా, 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 మాట్లాడు మామా, మామా. గంగా, అమ్మా, సావిత్రి. మామా, మాట్లాడు మామా, మామా. డాక్టర్, పక్కూర్లో పనికి వెళ్ళే మా అమ్మను ఈ శంకరం మామనే రోజు పొద్దున్నే తీసుకెళ్ళి రాత్రి ఇంటి దగ్గర దిగబెట్టేవాడు. చీకటి పడుతోంది, భయం మీద అమ్మా అని అడిగితే అన్న తోడుగా ఉంటే ఏ చెల్లైనా ధైర్యంగా ఉంటుంది గంగా అని అమ్మ అన్న మాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. తప్పుగా మాట్లాడిన ఊరికి కనువిప్పు కావాలంటే ఈ శంకరం మామ కళ్ళు తెరవాలి డాక్టర్. కంట్రోల్ యువర్ సెల్ఫ్ గంగా. నీ నమ్మకం నిజమవ్వాలని కోరుకుందాం. కంట్రోల్.
నిజం